అన్యాయం చేయువాడు దేవుడికి అసహ్యం అంట. మీరు అనుకుంటున్నారు అన్యాయం అంటే నేను ఎక్కడ అన్యాయం చేశాను, నేను ఎవరిని అన్యాయం చేశాను? రోజుకి 24 గంటలు దేవుడు ఇస్తే 1 గంట కూడా తెల్లవారుజామున ఇవ్వకపోతే అన్యాయం కాదా? చెప్పాలి. దశంభాగం ఇవ్వకపోవడం అన్యాయం కాదా? ఎవరిచ్చారు నీకు డబ్బు? నీకు దేవుడు స్వస్థ ఇచ్చారనుకోండి, ఒక పెద్ద రోగం నుంచి తప్పించారనుకోండి, దానికి కృతజ్ఞత కానుకోవాలా? మొక్కుబడి కానుకలు ఉండవా? మరి దేవుడు నిన్ను తప్పించినందుకు, మరణాపాయం నుంచి రోగాలను తప్పించినందుకు, పెద్ద పెద్ద రోగాలు తప్పించినందుకు, ఆపరేషన్ లేకుండా నీకు స్వస్థ ఇచ్చినందుకు, దానికి అన్నిటికీ న్యాయంగా ఇవ్వాల్సిన దేవుడికి ఇచ్చేసావా? అది అన్యాయం కాదా? మరి దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు దేవుడికి ఇవ్వాలి. మొక్కుబడి కానుకోవాలి, కృతజ్ఞత కానుకోవాలి, దశంభాగం ఇవ్వాలి, ప్రథమ ఫలం ఇవ్వాలి, అన్ని ఇవ్వాలండి. అది బైబుల్ చెప్తుంది, నేనేం కాదు. ఇచ్చి శోధించండి. అన్యాయం అంటే నేనేదో మర్డర్ చేయలేదు, నేనేదో దొంగతనం చేయలేదు కాదు. దేవుడు మహిమ దొంగిలించచ్చా? ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతిరోజు స్తుతిస్తున్నారా? అది అన్యాయమే. నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడిని కాదు. ఇదే అన్యాయం అంటే. ఏదేదో చేసేసి పెద్ద పెద్ద వాళ్ళు ఉంచేసుకొని అలా చేశారు, అలా వద్దు. బైబుల్ ప్రకారం నీకు ఇచ్చిన దాంట్లో న్యాయంగా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేయాలి. డబ్బులో ఇవ్వాలి, సమయంలో ఇవ్వాలి, ప్రేమలో ఇవ్వాలి. మొదటి ప్రేమ దేవుడికి ఇవ్వాలి. ఇదంతా ఇస్తే నువ్వు న్యాయంగా ఉన్నట్టు, లేదంటే అన్యాయస్తుడివి, అన్యాయస్తురాలు అయిపోతావు.